బాలాజీనగర్ శ్రీ సీతారామ మందిరంలో 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న కనివిని ఎరుగని రీతిలో భారీ పుత్రకామిష్టి యాగం, 2వ తేదీన సీతారాముల మహా కళ్యాణోత్సవం, 12న మహాపట్టాభిషేకం. బాలాజీనగర్లోని శ్రీ సీతారామ మందిరంలో కొలువై ఉన్న సీతారామచంద్ర స్వామివారి 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. శ్రీ సీతారామ మందిరం 45వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పలు విశేష కార్యక్రమాలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా 26వ తేదీన కనివిని ఎరుగని రీతిలో ప్రత్యేకంగా పుత్రకామిష్టి యాగం జరగనుంది. సంతానలేమితో బాధపడుతున్న సుమారు 200 మంది దంపతులు ఈ యాగంలో కూర్చోనున్నారు. స్వామివారి ఆశీస్సులతో గర్భదోషాలు తొలగి ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీరామనవమి రోజు సాయంత్రం 6:30 అంకురార్పణ, ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా 2వ తేదీన స్వామివారి మహా కళ్యాణోత్సవం, మరుసటి రోజు రథోత్సవం నిర్వహించనున్నారు. అలాగే 12వ తేదీన స్వామివారి మహా పట్టాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ సీతారామ మందిరంలో 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు 26వ తేదీ నుంచి ఎక్కడా చూడని రీతిలో 26న పుత్రకామిష్టి యాగం జరిపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తారావు, ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరత్నం, కోశాధికారి కొప్పవరపు శివప్రసాద్, త్యాగరాజ కళ్యాణ మండపం అధ్యక్షులు అమర మోహన్ రావు, చంద్రనూరు నాగేంద్ర, స్వామి పూర్ణచంద్రరావు, విఎస్ ప్రసాదరావు, బెంటా సూర్యనారాయణ, యడవలపాటి శ్రీనివాసులు, చేవూరు హేమచంద్రారెడ్డి, స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ సీతారామ మందిరము బాలాజీ నగరం నందు కొలువై ఉన్నవంటి సీతారామచంద్ర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు 45వ వార్షిక బ్రహ్మోత్సవము. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 26వ తేదీ నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. 26వ తేదీన కని విని ఎరగని రీతిలో, మన ఎక్కడా కూడా చూడనటువంటి రీతిలో 26వ తేదీన పుత్రకామేష్టి యాగము సీతారామ మందిరములో కలుగుతుంది, చేస్తారు. ఈ పుత్రకామేష్టి యాగములో సుమారు 200 దంపతుల వరకు కూడా వారు కూర్చొని చక్కగా పుత్రకామేష్టి యాగం జరిపిస్తారు. ఈ పుత్రకామేష్టి యాగములో కూర్చున్న వంటి వారికి అందరికీ కూడా సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సుల వల్ల గర్భదోషం పోయి యోగ్యమైనటువంటి సంతానం సిద్ధిస్తుంది అని ప్రత్యేకమైనటువంటి నమ్మకం. అలా చాలా వరకు కూడా 100% అందరికీ కూడా ఈ ఫలితం అనేది లభించింది. అలాగే శ్రీరామనవమి నుండి శ్రీరామనవమి సాయంత్రం 6:30 అంకురార్పణ, అలా లగాయతు, తదుపరి ధ్వజారోహణ, 26వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. వివిధ రకాలైనటువంటి వాహన సేవలు కూడా ఉంటాయి. కావున ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా 3 కార్యక్రమాలు అత్యంత పెద్ద కార్యక్రమాలు. అందులో 26వ తేదీ పుత్రకామేష్టి యాగము, 2వ తేదీ స్వామివారి యొక్క చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామివారి యొక్క మహాకళ్యాణోత్సవం, ఎదుర్కోల కళ్యాణోత్సవం జరుగును. తదుపరి రోజున స్వామివారు అమ్మవారితో కూడి స్వామివారు అందరికీ కూడా రథం పైన అందరికీ కూడా దర్శనం మహాభాగ్యం కలగజేస్తారు సీతారాముల వారు. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోగలిగింది 12వ తేదీన మహాపట్టాభిషేక కార్యక్రమం కూడా ఉన్నది. కావున ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆహ్వానితులే. అందరూ విచ్చేసి సీతారాముల వారిని దర్శింపజేసి మీ యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి. నా పేరు అమర మోహన్ రావు. బాలాజీ నగర్లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలో బ్రహ్మోత్సవ వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ కార్యక్రమాలలో మొట్టమొదట 26వ తేదీ పుత్రకామేష్టి యాగం జరుగుతుంది. పుత్రకామేష్టి యాగం అంటే పిల్లలు లేని వారికి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల పిల్లలు కలుగుతారు. మరి ఇది సుమారు 45 సంవత్సరాల నుంచి ఈ పుత్రకామేష్టి యాగం చేస్తున్నాం. ఈ పుత్రకామేష్టి యాగం నెల్లూరు నగరంలోనే కాకుండా మన రాష్ట్రమే కాదు,
పక్క రాష్ట్రాలు కూడా వ్యాపించి ఈరోజు ప్రతి ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, ఇవే కాకుండా మన రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఎందువల్లంటే బాలాజీ నగర్లోని సీతారామ స్వామి మందిరంలో ఒక గొప్ప విశిష్టమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక సంవత్సరంలో 50-60 స్వామివారి కళ్యాణాలు జరుగుతాయి ఇక్కడ. ఆ కళ్యాణాల వల్ల ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి, దేవస్థానం యొక్క పవరు చాలా పెరుగుతుంది. అందువల్ల అనేక రాష్ట్రాలే కాదు దేశాల నుంచి కూడా ఈ పుత్రకామేశ్వర యాగంలో కూర్చున్న ప్రతి వారికి కూడా సుమారు 80% పిల్లలు తప్పకుండా పుడతారు. మరో 20% కూడా వారు ఏదన్నా లోపం వల్ల పుట్టలేదనుకంటే తర్వాత సంవత్సరం మరలా కూర్చుంటే వారికి కొరవాళ్ళు కూడా పుడతారని చెప్పి మంచి నమ్మకం కలుగుతుంది. అది కాకుండా తదుపరి స్వామివారి కళ్యాణం, సీతారామ స్వామివారి కళ్యాణం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణంలో ఎదుర్కోల సందర్భంలో వేద పండితులైనటువంటి వారు వచ్చి ఆ ఎదుర్కోలను నడిపిస్తారు. ఆ ఎదుర్కోల చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క ఆ కళ్యాణాన్ని చూడాలి. కళ్యాణానికి ముందు 5 రోజుల ముందు స్వామివారి మనం ఇళ్లలో పెళ్ళిళ్ళైనా కూడా ముందుగా పసుపు దంచే అలవాటు ఉంది మనకు. శుభకార్యానికి ముందు పసుపు దంచుతాం. అదేవిధంగా స్వామివారి కళ్యాణానికి 5 రోజుల ముందు పసుపు దంచడం కూడా జరుగుతుంది. పసుపు దంచిన తర్వాత కొరవ కార్యక్రమాలను కూడా మొదలుపెడతాం. అదేవిధంగా రథోత్సవం, స్వామివారి కళ్యాణం కాగానే వారు సీతా సమేతుడై పురవీధుల్లో రథం మీద ఆయన విహరిస్తూ పురవీధుల్లో ఉండే ప్రజలందరినీ వారికి దర్శనమిస్తూ వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకి కోరికలన్నీ కూడా తీరుస్తుంటాడు. అదేవిధంగా మహాపట్టాభిషేకం అంటే ఇది చాలా అత్యంత వైభవంగా ఏప్రిల్ 12వ తేదీ సాయంకాలం ఇది మొట్టమొదట ఉభయకర్తగా వారి ఇంటి నుండి సుమారు 100-150 మంది ఆడవాళ్ళు స్వామివారి యొక్క పూల బుట్టలు పట్టుకొని వాళ్ళందరూ లైన్లో వస్తుంటే స్వామివారి పట్టాభిషేకానికి కావలసిన నవరత్న వజ్ర కిరీటాలు, పచ్చల పిడిబాకు, బాణ సంచారము, అదేవిధంగా ఆయన ఖడ్గము, ఇవన్నీ కూడా మన ఉభయకర్త ఇంటి నుంచి వస్తాయి. అవన్నీ తీసుకొని పురవీధుల్లో తిరుగుతూ కళ్యాణ మండపం వద్దకు వస్తారు. కళ్యాణ మండపంలో ఆడుంచి స్వామివారి యొక్క పట్టాభిషేకానికి ముందు రావణ యుద్ధం, ఈ రావణ యుద్ధం అనేది ఎక్కడ రాష్ట్రంలో జరగల. ఎందువల్లంటే పట్టాభిషేకానికి ముందు యుద్ధం చేసి ఆ యుద్ధంలో రావణాసురుడు సుమారు 20 అడుగుల రావణాసురుడిని రాములు యుద్ధం చేస్తాడు. దానికి ముందు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుతో యుద్ధం చేయటంలో ఇంద్రజిత్తు మాయాజాలంతో యుద్ధం చేసి లక్ష్మణుని మూర్చబోయేటట్టు చేస్తాడు. ఆ మూర్ఛకు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని, వాస్తవంగా సంజీవ పర్వతం ఆ గాలిలో ఎగురుతూ ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం కూడా తేవడం జరుగుతుంది. ఆ సంజీవ పర్వతంలో నుంచి ఆ మూలికలతో స్వామివారికి ఆ పసురు పోసినందు వల్ల ఆయన మళ్ళీ ఆ మూర్ఛని తేలుకొని మన ఎవరు రావణాసుడి తర్వాత కొడుకు ఇంద్రజిత్తుని లక్ష్మణుడు బాణాలతో ఆయన తల నరికేసి చంపేస్తాడు. అదేవిధంగా దాని తర్వాత రాముల వారు యుద్ధం చేస్తాడు.
ఆ యుద్ధంలో దశకంఠుడి తలలు అన్నీ 10 తలలు కూడా తెగి కింద పడతానే ఉంటాయి. ఎంతసేపు చేసినా రావణుడు చావినందువల్ల విభీషణుడు చెప్తాడు, ఆయన ఆ విధంగా చావడు, ఆయన ఒడ్డులో అమృత పాండవరాం ఉంది, దాన్ని కొడితే చస్తాడని కూడా చెప్తాడు. అప్పుడు రాముల వారు నేను అధర్మ యుద్ధం చేయనని చెప్పి ఆయన సరైన యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ఆ బాణాన్ని హనుమంతుడు కిందికి తొక్కి ఆ బొడ్లోకి పంపించి రావణాసురుని కూడా చనిపోయేటట్టు చేస్తాడు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే ఎక్కడ లేదు కాబట్టి పుర ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్. సీతారామ స్వామి మందిరం బాలాజీ నగర్ 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో 26వ తేదీ పుత్రకామేశ్వర యాగము. ఇది అందరికీ తెలిసింది. అన్ని పండగల కన్నా ఈ పుత్రకామేశ్వర యాగము చాలా ప్రసిద్ధి చెందింది. రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేశ్వర యాగం చేసి అందులో వచ్చిన ప్రసాదం ద్వారా రాముల వారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించారు. అదే మాదిరిగా మన దేవాలయంలో కూడా ఈ యాగం చేస్తున్నాము. అందరికీ అంత మంచి సంతానం కలుగుతుందని మేము ఆశిస్తున్నాము. జై శ్రీరామ్. మన బాలాజీ సీతారామ స్వామి మందిరందు ఈ బ్రహ్మోత్సవాల గురించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రథోత్సవాలు స్పెషల్గా చేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమము ఒక కొత్త రకంగా వెరైటీగా చేసి అన్ని కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కార్యక్రమాలకు వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమం చూసి జయప్రదం చేయవలసిగా మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్.